హాయ్ ఫ్రెండ్స్, చూడండి. టమాటా కాయ గట్టిగా ఉంది, కానీ ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా ఉంది. నేను బాగుంది టమాటా అనుకున్నా. కానీ మనం ఎవరైనా కానీ కొంతమంది మనం ఏం చేస్తాము, టమాటాలు ఎత్తుకుంటాము, గబగబని తరిగి కూరలకు వేస్తాం కదా. కానీ మనం ఒకసారి కోసి చూడాలి ఏమన్నా బాగుందా లేదని. పైన బాగానే ఉంటుంది, అదే అంటారు చూడు, పైన బాగుంటే లోపల లోతారమని ఇలా ఉంటుంది. లోపల కోసిన వెంటనే ఇలా ఉంది చూడండి. 2 పురుగులు బయట వచ్చింది, లోపల దీని లోపలికి 3 పురుగులు పోయినాయి. అంటే అన్నీ ఉన్నాయి కదా. కానీ దీని గురించి చెప్తున్నా, ఎప్పుడు కానీ టమాటాలు మనం వాడుకునేప్పుడు జాగ్రత్తగా చూసి ఇదనండి అంటున్నాను. నేనైతే నాకు భలే షాక్ ఇచ్చింది అబ్బా టమాటా. ఇంత కాయలాగుండే కాయలో ఇంత పురుగు, కానీ ఎంత ఒత్తినా మెత్తగానే పోలేదు. కోసిన వెంటనే గమకమకపని బయట వస్తాడు ఈ పురుగులు. నేను అవి చూసి ఒళ్ళు అట్నే జిలకరిచ్చిపోయింది. వాటిని నేను అన్నీ కోసి 1 గంట అరగంట అట్నే పెట్టాను. చూసిన ఒకవేళ దాని లోపల ఏమన్నా టమాటా లోపల ఏమన్నా పురుగు ఉందేమో అని. ఆ ఒక టమాటా అయినా ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీకు చూపిస్తున్నా. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.